Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 309. దక్ష నవ్వుతూ ప్లీజ్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసి అతని చేతిలో నుంచి తన చేతిని లాక్కొని బెడ్రూమ్లోకి వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకుని కిందకి రాగానే అతను కోపంగా గదిలోకి వెళ్ళిపోయాడు. నేను వెళ్తున్నాను, సెండ్ ఆఫ్ ఇవ్వడానికి కూడా బయటికి రారా అనగానే మూసుకుని పో, ఇంకొద్దిసేపు ఇక్కడే ఉన్నావనుకో కాళ్ళు చేతులు కట్టేసి పైకి తీసుకుని వెళ్ళిపోతాను, తర్వాత నీ ఇష్టం అన్నాడు. అలా కాదండి అని అంటూ ఉంటే 2 నిమిషాల టైం, నా మనసు మారేలోపు వెళ్ళిపో అని కోపంగా చెప్పడంతో దక్ష కిందకొస్తే బావుండు అని చూస్తూ ఉంటే నిజమే సార్, మనసు మారేలోపు వెళ్ళవే, లేదంటే వెళ్ళనివ్వడు అని రేఖ అంది. అది కాదాంటీ, ఆయన మొహం చూడకుండా ఎలా వెళ్ళాలి అనగాని ఇప్పటివరకు ఆయన మొహం చూస్తూనే కదా కూర్చున్నావు, ఇక్కడ ఉండకూడదమ్మా, వెళ్ళు, మళ్ళీ సాయంత్రం 4 దాటిందంటే ఆషాఢ ఘడియలు వచ్చేస్తాయి అని రేఖ చెప్పింది. సరే ఆంటీ, ఆయన జాగ్రత్త, రోజు ఉదయాన్నే రాగి దోశలు టమాటా చట్నీ చేయండి, ఆయిల్ తక్కువగా వేయండి, మధ్యాహ్నం ఖచ్చితంగా బాయిల్డ్ ఎగ్ చేసి టమాటా పప్పు చేయండి, తర్వాత అని అంటూ ఉంటే ఒసై, నువ్వు ఆయన జీవితంలోకి రాకముందు నుంచి నేను ఇక్కడ పనిచేస్తున్నాను, నాకు తెలీదా, నువ్వు వెళ్ళు అంది రేఖ. సరే, ఆయన జాగ్రత్త, బెంగ పెట్టుకుంటాడేమో, ఒకవేళ ఆయన మొహంలో డల్నెస్ కనిపించిందనుకో నాకు ఫోన్ చేయనగానే నువ్వు వెళ్ళిన క్షణం నుంచి డల్గానే ఉంటాడు, అయితే ఇంకా వెళ్ళడం ఎందుకు, ఇక్కడే ఉండు అని రేఖ అనగానే దక్ష మూతి ముడుచుకుంటే నారాయణ ఇందిర నవ్వుకున్నారు. సరే అని అంటూ తల్లిదండ్రితో కలిసి పుట్టింటికి బయలుదేరితే ఈలోపు దీక్షిత ఫోన్ చేసి కర్ణగారు నేను పంపించారా అనగానే ఏదో ఇష్టం లేకుండా పంపించారు, దానికి ఇల్లంతా గొడవ అని అంటూ ఉంటే అనుకుంటూనే ఉన్నానులే, సరే వెళ్ళు, ఆషాఢ మాసం, నువ్వు మాత్రం ఏం చేస్తావు, నాకెలాగో విరాట్ అలా మారం చేస్తుంటే చూసే అదృష్టం లేకుండా పోయింది అనగాని అంటే నీకు కూడా వెళ్ళాలనుందా అన్నాడు పక్కనే ఉన్న విరాట్ కోపంగా. వెళ్ళమంటావా అని దీక్షిత హుషారుగా అడిగేసరికి అబ్బా, మొగుణ్ణి వదిలేసి వెళ్ళమంటే నీకు నీ చెల్లెలకి ఎంత ఇష్టమో అనగాని అవును మరి, నెలకి 10 సార్లు నువ్వు మా పుట్టింటికి పంపిస్తున్నావు అని దీక్షిత వెటకారంగా అంది. సరే అక్క అని అంటూ దక్ష నవ్వుతూ ఫోన్ కట్ చేయగాని రేఖ బయటికి పరిగెత్తుకొచ్చి దక్ష ఒక్క నిమిషం ఆగు అని తను కూడా లగేజ్ తో రావడంతో నువ్వెక్కడికి ఆంటీ అంది. నన్ను కూడా నీతో వెళ్ళమని సార్ ఆర్డర్ వేశాడు అనగాని అదేంటి అనగానే అక్కడ నిన్నెవరైనా ఒక మాట అంటే వెంటనే నాకు ఫోన్ చేయమని చెప్పాడు అనగానే దక్ష తలపైకెత్తి చూడగానే బాల్కనీలో నిలబడి కర్ణ కనిపించడంతో మా ఇంట్లో నన్ను ఎవరేమంటారండి అనగానే నువ్వు ఇంకొక నిమిషం నాకు కనపడ్డా నిన్ను లోపలికి ఎత్తుకెళ్ళిపోతాను అన్నాడు. దాంతో కంగారు పడి నలుగురు కారులో కూర్చుంటే ఇంటి దగ్గర దిగ్గానే దక్షతో పాటు వస్తున్న రేఖను చూసి పని మనిషిని కూడా పంపించాడా అని సౌజన్య కుళ్ళుకుంటూ ఉంటే రేఖ అంటే ఎందుకొచ్చారు అని నవీన్ ఆశ్చర్యంగా అడిగేసరికి ఇక్కడ నన్నెవరైనా ఏమైనా అంటే కంప్లైంట్ ఇవ్వడానికి ఆంటీని పంపించారు అని తల పట్టుకుంది దక్ష.
ఆ మాట వినగానే నవీన్ బయటకి గుంటనక్కలాగా చూస్తున్న సౌజన్య వైపు చూసి, అయితే ఇది ఖచ్చితంగా వదిన మీద నమ్మకం లేక పంపించుంటాడు అన్నాడు. సౌజన్య ఒక్కసారిగా గతుక్కుమని, ఏమయ్యో మరిది, మధ్యలో నన్నెందుకు తీసుకొస్తున్నావు అనగానే, నిన్ను మేము ప్రత్యేకంగా మధ్యలోకి తీసుకురావాల్సిన అవసరం ఏముందొదినా? నువ్వే వద్దన్నా దూరిపోయి మరీ నీ నిష్ఠూరం కురిపిస్తూ ఉంటావు కదా. అందుకే నీ పని పట్టడానికే మా బావ ఇలా ప్లాన్ చేశాడు. చూసావా, తన ఇంట్లో తన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే కాదు, తను లేకపోయినా కూడా మా చెల్లెల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడో అనగానే సౌజన్య మూతి 30 వంకర్లు తిప్పింది. ఊరుకో అన్నయ్య, వదినతో కయ్యం పెట్టుకోకపోతే నీ కడుపు నిండదా అనగానే, ఒకప్పుడు వదిన కూడా అదే పని చేసేది కదా, ఇప్పుడు నేను వదిన చేసే పని చేస్తున్నాను, తను చేసినప్పుడు లేని తప్పు నేను చేస్తే ఏంటి అన్నాడు. అబ్బా సరే సరే, నేను మీ ఎవ్వరితో వాదించలేను. రక్ష కాలేజ్కి వెళ్ళిందా అనగానే, వెళ్ళిపోయింది, సాయంత్రానికి తిరిగొస్తుంది, నువ్వు లోపలికి పద అని అంటూ నవీన్ చెల్లెలి లగేజ్ అందుకొని లోపలికి తీసుకువెళ్ళి, నువ్వు బావగారు ఎప్పుడైనా వస్తే మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదని, ఎలాంటి అసౌకర్యం ఉండకూడదని నాన్న మన ఇంటి పైన మరొక 2 రూమ్స్ వేయించాడు, ఇప్పుడు నీ రూమ్ పైన ఉంది అన్నారు. అవునా అని అంటూ అన్నయ్యతో కలిసి పైకి వెళ్ళగానే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో మంచి కింగ్ సైజ్ బెడ్ వేసి, ఫ్లోరింగ్ కూడా నీట్గా ఉండి అక్కడక్కడ చాలా మినిమం వస్తువులతో చాలా నీట్గా ఉండేసరికి, ఎందుకన్నయ్యా, నాకు తెలిసి ఈ రూమ్ డెకరేట్ చేయడానికి, ఈ రూమ్ కట్టడానికే చాలా డబ్బులు అయి ఉంటాయి కదా అంది. ఏం పర్వాలేదులే, కట్నం ఇచ్చే పని లేకుండానే నువ్వు దీక్షిత ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, మరి ఆ డబ్బంతా నాన్నేం చేస్తాడు? అందుకే మీ ఇద్దరి కోసం రూమ్స్ కట్టించాడు, ఆ పక్కనే ఉన్న గది దీక్షితకి అనగానే, అవన్నీ చూసి బావున్నాయన్నయ్య అని అంది దక్ష. సరే నువ్వు రెస్ట్ తీసుకో, రేఖ ఆంటీ మీరు కూడా ఇదే రూమ్లో ఉండొచ్చు అని చెప్పడంతో, ఏంటి నేను దక్షతో కలిసి ఉండాలా? అయితే నేను కింద పడుకుంటాను అనగానే, పర్వాలేదాంటీ, మీరు నాతో పాటు బెడ్ మీద పడుకోండి అని దక్ష అంది. ఎంత చొరవిచ్చినా కూడా నెత్తికెక్కకుండా మన స్థానం మనం తెలుసుకోవడమే సంస్కారవంతుల లక్షణం దక్ష. నువ్వు సార్ ఇద్దరూ నాకు గొప్ప స్థానాన్ని ఇచ్చారు, ఆ గౌరవాన్ని నేను నిలబెట్టుకోవాలంటే నా స్థానం ఏంటో నేను ఎరిగి నడుచుకోవాలి అనగానే, మీరు మరీ ఫార్మాలిటీగా ఉంటున్నారాంటీ అని అంది దక్ష. నువ్వేమైనా అనుకో, నేను నేల మీదే పడుకుంటాను అనగానే, సరే ఆంటీ నీ ఇష్టం, మీ ఇద్దరికీ కాఫీ నేను పంపిస్తాను అనగానే, లేదు దక్షకి ఇక్కడ కూడా వంట నేనే చేస్తాను అనగానే, అదేంటాంటీ అని అంది దక్ష అయోమయంగా. మీ శ్రీవారి ఆర్డర్, నన్నేం చేయమంటావు అని నవ్వుతూ వెళ్ళిపోయింది రేఖ. దాంతో దక్ష గబగబా సాడిస్ట్ బాబుకి కాల్ చేసింది. ఆ 2 నిమిషాల రింగు సౌండ్ కూడా టెన్షన్ తెప్పిస్తుంటే, త్వరగా కాల్ రిసీవ్ చేసుకోవయ్యా మగడ అని అంటూ ఉంటేనే రేఖ వచ్చి, దక్ష జ్యూస్ తాగుతావా అనగానే, నేను ఆయనకి ఫోన్ చేస్తున్నాను అనగానే, అప్పుడే మిస్ అవుతున్నావా అని రేఖ ఏడిపించడంతో, ఆంటీ అంది దక్ష. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.